అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తోందా? ఎన్నో మెసేజ్లు, ఎన్నో ప్రొఫైల్స్. అబ్బా, ఈ గందరగోళంలో నిజమైన బంధాన్ని అసలు ఎలా కనుగొనాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు పరిచయాలు చాలా సహజంగా జరిగేవి. కాని ఇప్పుడు మన మొదటి మాట ఒక యాప్లో మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. మన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయనిపిస్తుంది. కాని ఆ ఆప్షన్సే మనల్ని ఇంకా ఎక్కువ గందరగోళంలోకి నెట్టేస్తాయి. ఎవరితో మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడాలి అనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మనలో చాలామందికి ఇదే ప్రశ్న కదా. ఇన్ని ప్రొఫైల్స్, ఇన్ని సంభాషణల మధ్య నిజమైన ఒక అర్థవంతమైన బంధాన్ని ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక వ్యక్తి కథలో దాగి ఉంది. ఈ కథ రామ్ అనే ఒక వ్యక్తిది. రామ్ మనలాంటి ఒక సింపుల్ పర్సన్, తన పని తాను చేసుకునే రకం. డేటింగ్ విషయానికొస్తే అతను కూడా మనలాగే చాలా గందరగోళానికి గురయ్యాడు. కాని ఒకరోజు ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయమే అతని లైఫ్ని మార్చేసింది. ఇదే ఆ నిర్ణయం. నేనుగా ఉంటాను, ఎలాంటి నటన వద్దు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కాని ఎదుటివాళ్లను ఇంప్రెస్ చేయాలనే ప్రెషర్ని పక్కన పెట్టి తనను తానుగా ఉండాలని రామ్ డిసైడ్ అయ్యాడు. ఈ ఒక్క ఆలోచనే అతనికొక ఫ్రీడమ్ ఇచ్చింది, అన్నీ మార్చేసింది. సరే, రామ్ ఈ కొత్త ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టాడు? అతని జర్నీలో ఫస్ట్ స్టెప్ అతని మొదటి సంభాషణ చూద్దాం. ఒక్క చిన్న మార్పు ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనమిక్కడ చూడొచ్చు. మామూలుగా అందర్లా హాయ్ అని పంపే బదులు రామ్ అనితా ప్రొఫైల్ చూసి ఇలా అడిగాడు, మీకు ప్రయాణం ఇష్టమని చూశాను. ఒకవేళ ఒక దేశంలో ఏడాది పాటు ఉండాలంటే ఎక్కడుంటారు? ఇది అతను ఆమెపై నిజంగా ఆసక్తి చూపించాడని తెలియజేస్తుంది కదా. ఆ ప్రశ్న అనితకు చాలా నచ్చింది. ఆమె వెంటనే రిప్లై ఇచ్చింది, జపాన్, నాకు అక్కడి కల్చర్ చాలా ఇష్టం అని చెప్పింది. అంతే, అక్కడి నుండి వాళ్ల సంభాషణ చాలా సహజంగా, చాలా ఆసక్తికరంగా ముందుకు సాగింది. ఒక సింపుల్ హాయితో ఇది సాధ్యమయ్యేది కాదేమో. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇదే. మన లక్ష్యం ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం కాదు, వారిని నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మనం నిజమైన ఆసక్తి చూపినప్పుడు సంభాషణలు బలవంతంగా కాకుండా వాటంతటా అవే అందంగా సాగిపోతాయి. వాళ్ల ఆన్లైన్ సంభాషణ చాలా బాగా సాగింది. ఇప్పుడు కథలో నెక్స్ట్ స్టెప్, ఆ టెక్స్టులను రియల్ లైఫ్లోకి ఎలా తీసుకువచ్చారో చూద్దాం. కొన్ని రోజులు మెసేజ్లలో మాట్లాడుకున్న తర్వాత రామ్ చాలా సింపుల్గా, సూటిగా అడిగాడు, మన సంభాషణ బాగుంది, మనం కాఫీకి కలుద్దామా? అంతే. అనవసరంగా రోజులు తరబడి చాటింగ్ చేస్తూ కూచోలేదు. అతను క్లారిటీ కోరుకున్నాడు. ఈ సూటితనం చాలా ముఖ్యం. ఎందుకంటే మెసేజ్లలో మనం ఒకరి గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. కాని అది ఎంతవరకు నిజమో కలవకుండా తెలియదు. చాలా రోజులు మెసేజ్ చేయడం కంటే ఒక్కసారి కలవడం చాలా బెటర్. ఇది మన సమయాన్ని, మన ఇమోషనల్ ఎనర్జీని కూడా సేవ్ చేస్తుంది. సరే, వాళ్లు కేఫ్లో కలిశారు. మొదట్లో ఇద్దరి మధ్య కాస్త నిశ్శబ్దం, సైలెన్స్. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇలా జరగడం చాలా సహజం. చాలామంది సైలెన్స్ని చూసి కంగారు పడిపోతారు. కాని రామ్ కంగారు పడలేదు. అతను ఆ నిశ్శబ్దాన్ని యాక్సెప్ట్ చేసి నవ్వుతూ అన్నాడు, ఫస్ట్ మీటింగ్లో ఇలాంటి చిన్న ఆక్వర్డ్ సైలెన్స్ ఉండాల్సిందే కదా. అతని ఆ నిజాయితీకి ఇద్దరూ నవ్వేశారు. అంతే, ఒక్కసారిగా అక్కడి వాతావరణం తేలికపడింది. ఇదే ఇక్కడున్న అసలైన పాఠం. మనం పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నించినప్పుడు తెలియకుండానే ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోతాం. కాని రామ్లా మనం మనలాగే ఉంటూ చిన్న చిన్న లోపాలను అంగీకరించినప్పుడు ఎదుటివారు కూడా కంఫర్టబుల్గా ఫీలవుతారు. నిజమైన కనెక్షన్ ఇక్కడే మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు కథలోని అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. రామ్ ఆలోచన విధానంలో వచ్చిన ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మార్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఫస్ట్ డేట్ తర్వాత మనందరం మనల్ని మనం వేసుకునే ప్రశ్న ఇదే కదా. మన ఫోకస్ అంతా ఎదుటివారి అప్రూవల్ మీదే ఉంటుంది. నేను వాళ్లకి నచ్చానా, నేను సరిగ్గా మాట్లాడానా అని ఆలోచిస్తూ ఉంటాం. కాని రామ్ తనను తాను ఒక డిఫరెంట్ క్వశ్చన్ వేసుకున్నాడు. నాకు ఆమెతో మాట్లాడటం నచ్చిందా? ఇది చిన్న ప్రశ్నే అయినా ఇందులో చాలా పవరుంది. అంటే ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించడం ఆపేసి, ఈ సంభాషణ నాకు ఎలా అనిపించింది, నేను హ్యాపీగా ఉన్నానా
అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. తన ఆనందానికి బాధ్యత తానే తీసుకున్నాడు. ఇదే అసలైన కొలమానం. ఒక రిలేషన్షిప్లో మనం ఎలా ఫీలవుతున్నామనేది అన్నింటికన్నా ముఖ్యం. నిరంతరం ఆందోళనగా, ఒత్తిడిగా ఫీలవుతున్నామా లేదా ప్రశాంతంగా మనలా మనం ఉండగలుగుతున్నామా? సరైన వ్యక్తితో ఉన్నప్పుడు మనకు ఆందోళన కాదు, ప్రశాంతత దొరుకుతుంది. రామ్ ఈ కొత్త ఆలోచనా విధానం అతని కమ్యూనికేషన్లో క్లారిటీని ఎలా తీసుకువచ్చిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని వారాల తర్వాత రామ్ తన ఫీలింగ్స్ని దాచుకోలేదు. అతను అనితతో నీతో మాట్లాడటం నాకు ఇష్టం, మనమింకా ఒకరినొకరు తెలుసుకుందాం అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ మాటలు అనితకు కూడా స్పష్టతనిచ్చాయి. ఇద్దరి మధ్య ఎలాంటి గందరగోళానికి చోటు లేకుండా చేసింది. ఇలా మన ఫీలింగ్స్ని, మన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పినప్పుడు చాలా సమయం ఇంకా ఎమోషనల్ ఎనర్జీ ఆదా అవుతుంది. ఎదుటివారు ఏమనుకుంటున్నారు అని గంటల తరబడి ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ క్లారిటీనే ఒక బంధాన్ని హెల్దీగా, బలంగా ఉంచుతుంది. సో ఈ మొత్తం కథ నుండి మనం కొన్ని ముఖ్యమైన సూత్రాలు నేర్చుకోవచ్చు. టెక్నాలజీ మారినా, కాలం మారినా ఏ బంధానికైనా ఇవి ఫౌండేషన్ లాంటివి. అనిత అభిప్రాయాలను గౌరవించడం, తన ఫీలింగ్స్ గురించి నిజాయితీగా ఉండటం, బంధం నెమ్మదిగా పెరగటానికి సహనం చూపించడం, మరియు ఫైనల్గా తన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పడం. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. మన లక్ష్యం అందరినీ ఇంప్రెస్ చేయడం కాదు, మనతో సరిపోయే, మనల్ని మనలా యాక్సెప్ట్ చేసే వ్యక్తిని కనుగొనడం. మన విలువను అర్థం చేసుకునే ఆ ఒక్క వ్యక్తి చాలు. కాబట్టి ఈ కథ నుండి మనం తీసుకెళ్లాల్సిన సందేశం ఒక్కటే: నటించకండి, మిమ్మల్ని మీరుగా ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని సింపుల్గా, నిజాయితీగా చూపించండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ఇష్టపడాల్సిన ఆ సరైన వ్యక్తి మీలోని ఆ నిజాయితీని, ఆ సింప్లిసిటీని తప్పకుండా గుర్తిస్తారు, గౌరవిస్తారు.